నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి బోడుప్పల్లో ఉందండి. బోడుప్పల్ నియర్ టు బంగారు మైసమ్మ టెంపుల్ అండి. మనకి నా వీడియో స్టార్ట్ నుంచి చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఎండ్ వరకు చూసండి, మీకు అర్థమవుతుంది డీటెయిల్స్ మొత్తం. లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 27, లోపలికి 50 అంటే మనకి G+1 పర్మిషన్ ఉంది. బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడండి. మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అంటే వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండి. మంచి కన్స్ట్రక్షన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ కూడా చాలా మంచి నీట్ ఎలివేషన్లో ఉందండి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చి 30 feet రోడ్ ఉంది. మనకి CC రోడ్ వేస్తున్నారు, అక్కడ లైన్గా వేసుకుంటూ వస్తున్నారండి. మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి పరిశ్రమ పడాల్సిన అవసరం లేదు. మున్సిపల్ ప్రకారంగానే కట్టండి. హాస్పిటల్ మున్సిపల్ నామ్స్ ప్రకారంగా కట్టాడు. G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. ప్రజెంట్ వచ్చేసి ఈ కార్ పార్కింగ్ ర్యాంప్ వచ్చేసి మన గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. మన రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇదంతా కార్ పార్కింగ్ ర్యాంప్ అంటే ర్యాంప్ కూడా చాలా బాగుంటుంది. మంచి గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా కార్ పార్కింగ్ ఏంటంటే పార్కింగ్ కూడా చాలా పెద్ద కార్ పడుతుంది, ఇన్నోవా కార్ పడుతుంది. పైన ఇది వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ వర్క్ వచ్చి PVC షీట్ అంటారు. ఇది వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి మెయిన్ ఎంట్రన్స్లో మనకి ఇదంతా టైల్స్ వర్క్ అంటే మనకి టైల్స్ వర్క్ అయితే నంబర్ 1 టైల్స్ వర్క్ అంటే ఇది మనకి బాగుంటుంది. మంచి కన్స్ట్రక్షన్ అండి. మనకి డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోరు. ప్రజెంట్ మనం సెట్ బ్యాక్లోకి వెళ్తున్నాము. ఈ సెట్ బ్యాక్ వచ్చేసి మనకి విశాలంగా ఉంటుంది. ఇది ఈ ఇంటి పక్కన లాస్ట్ డెడ్ ఎండ్ హౌస్ అండి. మనకి ఈ డెడ్ ఎండ్ హౌస్, ఈ ప్లాట్ వచ్చేసి కార్నర్ ప్లాట్. ఇది క్రాస్ బిట్ అండి. మనకి దీంతో మనకు సంబంధమే లేదు. ప్రజెంట్ ఇది ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము సెట్ బ్యాక్లోకి. ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ ఉంది. సంపు ఇక్కడ ఉందండి. మనకి సంపు వచ్చేసి ఇది అంటే సంపు. ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. మనకి టెన్షన్ లేదు. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఉంది. అది కాకుండా అక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా కూడా ఉందండి. ఇదంతా మనకు వాష్ ఏరియా అనేది, ఇదంతా వాష్ ఏరియా అంటే మనకి చూడండి. అక్కడంతా మనకి ఒక మనిషి ఈజీగా బట్ట అంత ప్లేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. ఇక్కడ అదంతా మనకు వాష్ ఏరియా కూడా ఉందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మనకి బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్స్ వ్యూ అంతా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదామండి. డైరెక్ట్గా మనము ఇంట్లోకి ఎంటర్ అయితే మనకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ కూడా ఎలా ఉందనేది. చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ అండి. ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఇచ్చారు మనకి బిల్డర్ వచ్చేసి. ప్రజెంట్ ఇదంతా మనకి చూడండి. ఇదంతా మనకి మెయిన్ ఏమంటారు టైల్స్ వర్క్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. మెయిన్ డోర్ వచ్చి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి ఇది వచ్చేసి గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చే స్టెప్స్ వచ్చండి. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ఉంటుంది, ప్లస్ వాష్రూమ్ కూడా ఉందండి ఇక్కడ. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం డైరెక్ట్గా మనము. ఈ ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మెయిన్ డోర్ వచ్చేసి చూడండి మనకి ఎంత బాగుందో. మంచి ప్లెయిన్ డిజైన్ ఇచ్చాడు, చాలా బాగుంటుంది. మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. మనకి ఇదంతా హాల్ వర్క్ అండి. హాల్లో మనకు కూడా ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఇదంతా ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. మనకి మంచి డిజైన్తో 150 స్క్వేర్ యార్డ్స్ అంటే మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. 2750 డైమెన్షన్ సైజ్ అంటే మనకి విండోస్ కూడా ఇది ఇతను కట్టింది వచ్చేసి పాతకాలం కన్స్ట్రక్షన్ లాగా కట్టాడు, కానీ బాగుంటుందండి. మంచి నంబర్ 1 క్వాలిటీతో కట్టాడు ఇతను వచ్చేసి. ఇదంతా హాల్ వర్క్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. ఇది ఒక బెడ్రూమ్, ఇక్కడ ఒక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. అది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాము. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ డోర్ కూడా చూడండి, అప్పటి డోరు చాలా బాగుంటుంది. వీళ్ళది మంచి ఇండియన్ టేక్ డోర్ ఇచ్చారు. చూడండి మనకి ఇదంతా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ కూడా సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీంట్లో మనకి ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అండి. ఇది మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మీరు డైరెక్ట్ లైవ్లో వచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది లోపల వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చిల్డ్రన్స్ బాత్రూమ్కి పైన మనకి లోరో ఫుడ్ ఇచ్చాడు. మనకి ఇతను వచ్చేసి పైన లోరో ఫుడ్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఆ బెడ్రూమ్లోకి వెళ్దాం. అది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఆ మాస్టర్ బెడ్రూమ్ చూడండి మీకు ఎంత బాగుంటుందో. పైన ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకు ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మనకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి ఇది వచ్చేసి మనకి ఏమంటారు, ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చాడండి. మనకి ఇది కూడా వెస్ట్రన్ బాత్రూమే. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుంది దీంట్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్. హాల్ చూపించాను, 2 బెడ్రూమ్స్ చూపించానండి. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్కి వెళ్తాను. ఈ డైనింగ్ హాల్లో కూడా చూడండి మీకు అర్థమైపోతుంది. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు. మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా బాగుంటుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్ డీసెంట్ వర్క్ ఇచ్చాడు.
చూడండి ఇదంతా డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా బాగుందండి మనకి. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి పూజ గది అంటే మనకి ఇది పూజ రూమ్ లాగా పెట్టుకోవచ్చు, పూజ స్టోర్ లాగా. ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. మళ్ళీ ప్లేస్ కూడా చాలా బాగుంది, షెల్ఫ్ కూడా ఇచ్చాడు మనకి. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అంతా. ఇది వచ్చేసి మీకు డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, పూజ గది చూపించా, హాల్ చూపించాను. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పైన వ్యూ ఏదో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు నేను టెర్రస్ పైకి వచ్చానండి. ఇదంతా టెర్రస్ పైన వ్యూ అండి, మీకు అర్థమైంది. ఇక్కడ 2 ట్యాంక్స్ వస్తాయండి, ఇంకో ట్యాంక్ కూడా పెడతాడు. ఇంకా వర్క్ ఉంది, ఆ వర్క్ మొత్తం కంప్లీట్ ఇస్తారండి మనకి. ఒకటేమో మంజర వాటర్కి, ఒక బోర్ వాటర్కి అండి. ఇది వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 27x50 డైమెన్షన్ సైజ్. G+1 పర్మిషన్ ఉంది, బట్ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేశాడు. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK అండి. ప్రైస్ వచ్చేసి మనకి 1,10,00,000 చెప్తున్నానండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.